కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. సో ఈ రోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. 35 ఇయర్స్గా ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్న చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి ఫ్రీగా మోషన్ అవ్వడం అనేది చాలా మందిలో ఇది చాలా సిల్లీ టాపిక్గా అనిపిస్తుంది. అంటే మాట్లాడడానికి కానీ ఎవరికైనా చెప్పడానికి కొంచెం ఆడ్‌గా కూడా అనిపిస్తుంది. బట్ ఫ్రీ మోషన్ అవ్వకపోతే మన డే అంతా కూడా అట్లానే నీరసంగా, బద్ధకంగా ఉంటూ ఉంటాం. దానివల్ల చాలా హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి, ఫ్రీగా మోషన్ అవ్వడానికి మనం ఏం చేయాల్సి ఉంటుంది? ఆహార పదార్థాలు మార్చుకోవాలా? మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలా? తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. సో ఫ్రీ మోషన్ అవ్వాలి అన్నప్పుడు అంటే రెగ్యులర్‌గా ఇదవుతున్నప్పుడు జస్ట్ 1, 2 సార్లు కాకుండా డైలీ ఇదే ఇబ్బంది ఫేస్ చేస్తున్న వాళ్ళకి మీరు చెప్పే చిట్కా ఏంటి? ఓకేమ్మా. అసలమ్మా మన దేహంలో జీవన క్రియల ద్వారా కానీ మనం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా కానీ కొన్ని వ్యర్థ పదార్థాలు తయారవుతుంటాయమ్మా. సో దేహంలో తయారైనటువంటి వ్యర్థ పదార్థాలు దేహంలో ఎక్కువ కాలం పాటు ఉండడం మంచిది కాదు. తెలుసుకోవాల్సినటువంటి అంశం ప్రతి ఒక్కరు. ఓకే. సో ఈ దేహంలో తయారైనటువంటి వ్యర్థ పదార్థాలు బయటికి విసర్జింపబడేందుకు ప్రధానంగా 5 అవయవాలు తోడ్పడతాయమ్మా. వాటిని స్కిల్ అంటారు. SKILL. ఎస్ అంటే స్కిన్. చర్మం ద్వారా కొన్ని మల పదార్థాలు పోతుంటాయి, ఎలాగా చెమట రూపంలో. అదేవిధంగా కిడ్నీస్, మూత్రం ద్వారా కొన్ని మరణ పదార్థాలు పోతుంటాయి. అదేవిధంగా ఐ అంటే ఇంటెస్టైన్స్ అంటే ప్రేవుల ద్వారా మల విసర్జన ద్వారా కొంత మరణ పదార్థం బయటికి పోతుంటుంది. ఇప్పుడు మీరు అడిగేటువంటి ప్రశ్న దీనికి సంబంధించింది. రెండవది ఏమంటే లివర్ కూడా కొన్ని రకాలైనటువంటి ఈ యొక్క మరణ పదార్థాన్ని బయటికి విసర్జింపజేసేస్తుంటుంది. అదేవిధంగా లంగ్స్, ఊపిరితిత్తులు, మనం తీసుకునేటువంటి గాలి, వదిలేటువంటి గాలి, వీటిల్లో ఈ యొక్క విసర్జన పాత్ర ఉంటుందమ్మా. అంటే లోపల తయారైనటువంటి వ్యర్థమైనటువంటి కొన్ని ఈ యొక్క ఈ గాలి పదార్థాలు, అంటే కొంచెం వాయు పదార్థాలు, దేహానికి ఉపయోగపడే వాయు పదార్థాలు కూడా బయటికి పోతుంటాయి అన్నమాట విసర్జన రూపంలో. ఇది స్థూలంగా. మరి ఈ రోజుల్లో మోషన్ ఫ్రీగా అయ్యేటువంటి వాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉన్నారమ్మా. సో కారణాలు అనేకం. సో మరి మోషన్ ఫ్రీగా అవ్వాలంటే అనేక రకాలైనటువంటి ఆయుర్వేద ఔషధాలు, ప్రకృతిలో దొరికేటువంటి ఔషధాలు, ఒంటింటి ఔషధాలు, అదేవిధంగా జానపదులు వాడేటువంటి ఔషధాలు, అదేవిధంగా మరి అడవుల్లో ఆటవిక జాతి వాళ్ళు వాడేటువంటి ఔషధాలు ఎన్నెన్నో ఉన్నాయమ్మా. ఇప్పుడు సమాజంలో మనం తయారు చేసుకుని వాడుకోదగ్గ క్షేమదాయకమైన ఔషధాన్ని ఎలా తయారు చేసుకుని వాడుకోవాలో చెప్తాను చూడండి. సైంధవ లవణం ఒక 10 గ్రాములు తీసుకోవాలమ్మా. సైంధవ లవణం, దీన్ని రాక్ సాల్ట్ అంటారు. మనకు మార్కెట్లో దొరుకుతుంటుంది. గడ్డలు దొరుకుతాయి, పొడి దొరుకుతుందమ్మా. సో రెండవ పదార్థము సునాముఖి. గత అనేక కార్యక్రమాల్లో కూడా దీని గురించి చెప్పడం జరిగిందమ్మా. సునాముఖి ఆకు తెచ్చుకొని పౌడర్ ద్వారా తయారు చేసుకొని ఒక 25 గ్రామ్స్ సునాముఖి ఆకు చూర్ణం తీసుకోవాలి. ఫ్రెష్గా మనకు చూర్ణం దొరికేట్లయితే చూర్ణమైనా తీసుకోవచ్చు. ఆకు పొడి కూడా ఈజీగా తయారైపోతుంది కాబట్టి సొంతంగా తెచ్చుకొని తయారు చేసుకుని వాడుకోవడం మంచిది. మూడవ పదార్థంగా శొంఠి పొడి, అదొక 25 గ్రాములు తీసుకోవాలి. అట్లే సోంపు గింజల చూర్ణం, అదొక 25 గ్రాములు తీసుకోవాలి. సైంధవలవణం మాత్రం 10 గ్రాములు తీసుకోవాలి. సునామికి ఆకు పొడి, శొంఠి పొడి, సోంపు గింజల పొడి ఒక్కొక్కటి 25 గ్రాములు తీసుకోవాలి. సో ఈ అన్ని పదార్థాలు బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు సో 1/2 టీ స్పూన్ పౌడర్ నుంచి 1 టీ స్పూన్ వరకు, సమస్య తక్కువగా ఉండి చిన్న వయసులో వాళ్ళు ఉండి ఇబ్బంది లేకపోతే ఇంచుమించు చాలా మందిలో 1/2 టీ స్పూన్ సరిపోతుందమ్మా. సో సమస్య ఎక్కువగా ఉండి మరి వయస్సు కూడా ఎక్కువగా ఉండి వాళ్ళకి ఇతర అనుబంధ లక్షణాలు ఉండి ఒక పట్టాన మోషన్ ఫ్రీగా కాక చాలా ఇబ్బంది పడేటువంటి వాళ్ళకైతే 1 స్పూన్ వరకు వాడుకోవచ్చు. సో వయస్సును బట్టి, శరీర తత్వాన్ని బట్టి, వ్యాధి యొక్క వృత్తిని బట్టి, ఇతర అనుబంధ లక్షణాలను బట్టి 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు రాత్రిపూట ఒక కప్పు వాటర్లో గోరువెచ్చని నీళ్ళలో కలిపేసి తీసుకుంటున్నారు. దీనివల్ల ఏమైతుంటే కాల విరేచనం ఆరోగ్య కారణం. సో పొద్దున్నే ఆ సెన్సేషన్తో మెలకు వచ్చేస్తుంది.
ఎప్పుడైతే ఆ సెషన్స్ ద్వారా మెలకు వచ్చి మనం మోషన్కి వెళ్ళిపోతామో, మోషన్లో ఉన్నటువంటి మనకు ఆ మల పదార్థం తయారైన మల పదార్థం అంతా మోషన్ ద్వారా బహిర్గతం అయిపోతుంది కాబట్టి ఆ రోజంతా ఆరోగ్యంగా, హుషారుగా, ఉల్లాసంగా, ఆనందంగా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ విధంగా రెగ్యులర్గా జరుగుతుండడం వల్ల మరి ఉన్నటువంటి జబ్బులు త్వరగా తగ్గిపోతాయి, కొత్త కొత్త జబ్బులు రాకుండా కూడా ఉంటాయమ్మా. సో దీనివల్ల అన్ని మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. కేవలం శారీరకంగా ఈ విధంగా ఉపయోగపడమే కాకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది. కోపము, చికాకు ఇలాంటి లక్షణాలు కూడా తగ్గుతాయి. ఇరిటేటింగ్ నేచర్ తగ్గిపోతుంది. ప్రశాంతమైనటువంటి జీవనం కూడా అలవడడానికి అలవాటయిపోతుందమ్మా. కాబట్టి మనస్సు మీద, దేహం మీద రెండింటి మీద ప్రభావం చూపేటువంటి శక్తి మోషన్ ఫ్రీ అయ్యే దాంట్లో ఉందమ్మా. సో అందుకే కంపల్సరీగా మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఖచ్చితంగా ప్రయత్నం చేయాలమ్మా. సో సరే ఔషధం ఇది. అదేవిధంగా కొన్ని ఆహార నియమాలు కూడా పాటించాలమ్మా. ఆహార నియమాలు ఎలాంటివి పాటించాలంటే ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి చెదారం ఎక్కువ తీసుకోకూడదమ్మా. ఎప్పుడో ఒకసారి తప్పని పరిస్థితుల్లో కొద్ది ప్రమాణంలో తీసుకోవచ్చు కానీ ఎక్కువ తీసుకోకూడదమ్మా. ఫైబర్, పీచు పదార్థం బాగా తీసుకుంటున్నారు. మరి అదేవిధంగా మనకు ప్రకృతిలో దొరికేటువంటి సర్వసాధారణంగా దొరికేటువంటి ఈ వెజిటబుల్స్, రా వెజిటబుల్స్ బాగా తీసుకోవాలి. డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్, అదేవిధంగా సీజనల్ ఫ్రూట్స్, మామూలు ఫ్రూట్స్ ఇవన్నీ కూడా తరచుగా ఎక్కువ తీసుకుంటూ ఉండాలమ్మా. అదేవిధంగా నీళ్ళు ఎక్కువ తాగుతుండాలి. సో కనీసం రోజుకి 3 నుంచి 5 లీటర్ల వరకు వయస్సును బట్టి, సీజన్ను బట్టి, శరీర ప్రకృతిని బట్టి, అవసరాన్ని బట్టి వాడుకుంటున్నారమ్మా. సో టయానికి ఆహారం తీసుకుంటుండాలి, టయానికి విశ్రాంతి తీసుకుంటుండాలి అమ్మా. ఇట్లా టైం ప్రకారము నేను చెప్పినటువంటి పద్ధతుల యొక్క ఫాలో అవుతూ మంచి ఆహార నియమాలు పాటిస్తూ కనీసం రోజు అరగంట నుంచి 30 గంట సేపు మనకు ఏ పరిధిలో ఏది వీలవుతుందమ్మా, వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, రన్నింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ ఏదో ఒక వ్యాయామం కూడా ఉండాలమ్మా. సో వ్యాయామం చేయడం వల్ల కూడా ప్రేవుల కదలికలు బాగా జరిగేసేసి ప్రేవుల్లో కూడా కొన్ని రకాల మంచి మంచి ఎంజైమ్స్ ఉత్పత్తి అయ్యి కూడా మోషన్ ఫ్రీగా అయ్యేందుకు కూడా వ్యాయామం కూడా పరోక్షంగా దోహదపడుతుంది అనమాట. కాబట్టి ఏమంటే ఆహార పరంగా జాగ్రత్తలు తీసుకుంటూ నేను చెప్పినటువంటి పద్ధతిలో వ్యాయామం చేస్తూ మరి ఈ యొక్క ఔషధాన్ని కొన్నాళ్ళ పాటు వాడి ఆపేసినప్పటికీ మనం పాటించేటువంటి ఆహార నియమాల ద్వారా, మనం పాటించేటువంటి జీవనశైలి విధి విధానాల ద్వారా, వ్యాయామం ద్వారా మరి మరలా ఈ సమస్య పునరావృతం కాకుండా కూడా ఉంటుందమ్మా. కాబట్టి కేవలము మందు మీదనే ఆధారపడకుండా, అంటే ఇలాంటి ఔషధం మీదనే ఆధారపడకుండా మనం తీసుకునేటువంటి జాగ్రత్తల వల్ల కూడా మరి ఈ యొక్క ఔషధ ప్రభావం మన దేహంలో దీర్ఘకాలం పాటు ఉంటూ సదా కాపాడుతున్నప్పటికీ మనం పాటించేటువంటి నియమాలు కూడా చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు చాలా మంది అడుగుతుంది ఏంటంటే బిజీ లైఫ్, మీరు ఏది చెప్పినా మేము ఇంట్లో చేయలేకపోతున్నాం, బయట మార్కెట్లో అంటే రెడీ టు యూస్ అలా దొరికేవి ఏమైనా ఉన్నాయా అని చెప్పి, అలాంటివి ఏమైనా ఉన్నాయా సార్? ఉన్నాయమ్మా, చాలా చాలా ఉన్నాయమ్మా. అది కూడా చెప్తాను చూడండి. మార్కెట్లో ద్రాక్షారిష్ట అని దొరుకుతుందమ్మా. మనకు ద్రాక్ష పళ్ళతో తయారు చేస్తారు. అట్లే అభయారిష్ట అని చెప్పేసి ఒక మెడిసిన్ దొరుకుతుంది. ఇది కరక్కాయతో తయారు చేస్తారమ్మా. కరక్కాయ ప్రధాన ద్రవ్యంగా ఉపయోగించి. సో ఇవన్నీ లిక్విడ్ రూపంలో దొరుకుతాయమ్మా. సో రాత్రి పడుకునేటప్పుడు 2 టీ స్పూన్లు అంటే 10 ml ద్రాక్షారిష్ట, 10 ml అభయారిష్ట, అక్కడ 20 ml అయింది కదమ్మా, 20 ml వాటర్ కలిపేసేసి రోజు రాత్రిపూట తీసుకుంటూ ఉండడం వల్ల కూడా చాలా చక్కటి ఫలితం కలుగుతుందమ్మా. ఇదొకటి. సో ఇలాగ వాడుకోవచ్చు. మరి ఏదన్నా షుగర్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఈ మూత్ర సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయమ్మా. కొంతమంది మూత్రం ఎక్కువ వస్తూ ఉంటుంది, ముఖ్యంగా రాత్రిపూట. ఇలాంటి వాళ్లకు మరి ద్రాక్షారిష్ట, అభయారిష్ట లాంటివి లిక్విడ్ రూపంలో ఉన్నటువంటి ఔషధాలు వాడుకోవడం వల్ల మరి రాత్రి యూరిన్ ఎక్కువ అయ్యేదానికి అవకాశం ఉంటుంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు మాత్రం ఈ యొక్క ఇది కాకుండా ఇప్పుడు ఈ త్రిఫల చూర్ణం ఉంది కదమ్మా, అందరికీ తెలుసమ్మా. ఈ త్రిఫల చూర్ణము, అదేవిధంగా అవిపత్తికర చూర్ణం అని చెప్పేసి దొరుకుతుందమ్మా. అవిపత్తికర చూర్ణం, త్రిఫల చూర్ణము, అవిపత్తికర చూర్ణం, ఈ 2 సమానంగా కలుపుకోవాలమ్మా. మనకు 2 మార్కెట్లో దొరుకుతాయి. 50 grams త్రిఫల చూర్ణం అయితే 50 grams అవిపత్తికర చూర్ణం. ఈ 2 పదార్థాలు బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రిపూట పడుకునేటప్పుడు 1 టీ స్పూన్ పౌడర్ని నీళ్ళలో కలిపేసి తీసుకుంటున్నారమ్మా. 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు అమ్మా. ఇంతకుముందు నేనైతే ఏదైతే ఈ యొక్క సైంధవరణము, శొంఠి, సునామకి, సోపు గింజలతో తయారు చేసుకున్నటువంటి పొడి డోస్ చెప్పాను, ఈ యొక్క పొడిని కూడా అదే డోసులో వాడుకోవచ్చు అమ్మా. అంటే 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు ఒక 50 ml గోరువెచ్చని నీళ్ళలో కలిపి తీసుకున్నప్పటికీ కాలవిరేచనం ఆరోగ్య కారణం. సో టయానికి ఆ సెన్సేషన్ ద్వారా మెలకు వచ్చేసి మోషన్ ఫ్రీ అయ్యేందుకు ఉపయోగపడుతుందమ్మా. కాబట్టి అంటే మరి నేను చెప్పినటువంటి ఈ చిట్కా రూపంలో ఉన్నటువంటి ఔషధాన్ని సొంతంగా తయారు చేసుకుని వాడుకోవడం ఒకటి. అలాంటి వాడుకునేటువంటి వాళ్ళు మీరు అడిగినట్లు మార్కెట్లో కూడా మంచి మంచి మెడిసిన్స్ దొరుకుతాయి. కాబట్టి మరి ఈ మెడిసిన్స్ వాడుకున్నా సరిపోతుందమ్మా. కానీ ఆహార నియమాలు, అదేవిధంగా వ్యాయామము, జీవనశైలి విధి విధానాలు నేను చెప్పినటువంటి పద్ధతిలో పాటించడం కూడా చాలా చాలా ముఖ్యం అమ్మా. ఓకే. సో సార్ చెప్పిన విధి విధానాల్ని పాటిస్తూ మీ లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేసుకుంటే ఈ సమస్యకి చక్కని పరిష్కారం
పరిష్కారం లభిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. అవసరం ఉన్న వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో ఓకే మచ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.